హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. నేను చెంగిచెర్లలో ఉన్నానండి. చెంగిచెర్లలో మీకు G+1 ఓ మంచి స్క్వేర్ బిట్ ఉన్న మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఈ హౌసెస్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంటాయండి. చూడండి, ఈ హౌస్కి అవుట్లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా డిజైన్ చేశారు అండ్ చాలా మంచి లుక్ ఉంది, బ్యూటిఫుల్ లుక్. అండ్ ఈ హౌస్తో పాటు ఇంకా 2 హౌసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా నార్త్ ఫేసింగ్ అనమాట. అండ్ ఈ హౌసెస్ కూడా సేల్కే ఉన్నాయండి. అండ్ చూడండి, ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు హౌస్కి బయట చూసుకుంటే మీకు ప్లాంటేషన్ కొరకు స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అండి. చూడండి, కార్ పార్కింగ్ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు కార్ పార్కింగ్ స్పేస్లో కూడా ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా మార్బుల్ తోటి అయితే తీసుకున్నారు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ అయితే మంచిగా చాలా బాగా డిజైన్ చేశారు. ఈవెన్ ఫాల్ సీలింగ్ అయినా కానీ వుడీ లుక్తో నీట్గా ఎలిగెంట్గా చాలా బాగుంది, LED లైట్స్తో. అండ్ ఇక్కడ ఈ స్పేస్లోనే మీకు మంచి పిల్లర్స్ అయినా కానీ సైడ్ వాల్ ఎలివేషన్స్ అయినా కానీ చాలా చక్కగా తీసుకున్నారు, చాలా బాగుంది. అండ్ ఎంట్రన్స్లోనే మీకు ఇక్కడ యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ స్టోరేజ్ సంప్ కూడా ఇచ్చారు. అండ్ బోర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ వచ్చి మీకు మంచిగా 2 కార్స్ అయితే మంచి పార్క్ చేసుకునేంత స్పేస్ ఇచ్చారండి. అండ్ ఈ హౌస్కి కూడా 3 సైడ్స్కి మీకు మంచి సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ యూటిలిటీ స్పేస్లో కూడా మీకు కంప్లీట్గా వైట్ మార్బులే యూస్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ స్టేర్స్ కిందనే మీకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. అండ్ ఇటు చూసుకుంటే మీకు వన్ సైడ్ ఇది కూడా మీకు సెట్ బ్యాక్ స్పేస్లోనే అక్కడ కార్నర్కి యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అయితే మీకు ఇది కూడా నార్త్ ఫేసింగ్లోనే ఉంటుంది. అండ్ ఒకసారి మీరు ఎంట్రన్స్ ఎలివేషన్ చూడండి, కంప్లీట్గా వైట్ టైల్ తోటైతే విత్ గోల్డెన్ బార్డర్స్ చాలా బాగా ఎలివేషన్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ డోర్ వచ్చేసి కంప్లీట్గా టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారు. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ డోర్ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంది. అండ్ డోర్కి సైడ్స్ కూడా మీకు ఇవి డోర్స్ ప్రొవైడ్ చేశారు కదా, ఇవి వచ్చేసి మీకు లెంతీ విండోస్ అండి, మంచిగా ఓపెన్ అవుతాయి. అండ్ వెంటిలేషన్ కూడా చాలా సూపర్గా ఉంది హౌస్కి. రండి, హౌస్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే మంచిగా స్పేషియస్గా ఉంది. అండ్ హాల్లో మీరు వన్ సైడ్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అనమాట. అండ్ టీవీ యూనిట్కి ఆపోజిట్లోనే మీకు వెంటిలేషన్ కొరకు ఒక మంచిగా వైడ్ UPVC స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్కి మీకు డెకరేషన్ కొరకు ఒక మంచిగా స్పేస్ అయితే ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ కూడా వెంటిలేషన్ కొరకు ఇంకొక విండో అయితే ఇచ్చారు. అండ్ దీనికి కూడా మొత్తం ఎలివేషన్ బ్లాక్ మార్బుల్ తోటి అయితే తీసుకున్నారు. అండ్ ఒకసారి హాల్లో మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచిగా పిస్తా గ్రీన్ కలర్తో చాలా బాగా డిజైన్ చేశారు. LED లైట్స్తో చాలా బాగా లుక్ వస్తుంది. ఇది వచ్చేసి కిచెన్ అండి. చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. మంచిగా ఒక 3-4 అయితే మంచిగా ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్లో మీరు ప్లాట్ఫామ్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా బ్లాక్ మార్బులే తీసుకున్నారు. అండ్ L షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. అండ్ సింక్ దగ్గర చూసుకుంటే కనుక మీకు 360 degrees రొటేటబుల్ ట్యాప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి టైల్ ఎలివేషన్ చూడండి. టైల్స్ కూడా మంచి క్రీమ్ కలర్ టైల్స్తో చాలా బాగా ఎలివేట్ చేశారు. అండ్ మీకు వెంటిలేషన్ కొరకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి, ఇక్కడ కూడా మీకు షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అండ్ కిచెన్లోనే మీకు వన్ సైడ్ పూజా స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ పూజా స్పేస్కి కూడా మీకు టైల్స్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి ఇక్కడ మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది, వెంటిలేటెడ్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు మంచి UPVC స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. విత్ మస్కిటో నెట్ అయితే తీసుకున్నారండి. అండ్ ఐరన్ ఈ గ్రిల్ కూడా మంచిగా స్ట్రాంగ్ వైడ్ గ్రిల్ అయితే తీసుకున్నారు. అండ్ దీనికి ఎలివేషన్ కూడా బ్లాక్ మార్బుల్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్, అల్మారా అండ్ షెల్ఫ్ స్పేస్ అండి. అండ్ దీనికి మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచి వుడీ లుక్తో నీట్గా చాలా బాగా డిజైన్ చేశారు LED లైట్స్తో. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ టైల్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మంచి వెంటిలేటెడ్గా ఉంది. take a run.
అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కొరకు కూడా ఇక్కడ కూడా మీకు మంచి వైడ్ యూపీవీసీ విండో విత్ మస్కిటో నెట్ అండ్ వైడ్ ఐరన్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అనమాట విత్ లో రూఫ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీరు ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా లైట్ కలర్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ రూమ్కి కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వాష్రూమ్లో కూడా పైన మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారండి. చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కూడా ఉంది దీనికి. ఇవి వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అండి. స్టెప్స్ పైన కూడా మీకు కంప్లీట్గా వైట్ అండ్ బ్లాక్ మార్బులే యూస్ చేశారు. రండి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో చూడండి మీకు కారిడార్ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా అండ్ వైడ్గా ఉంది. అండ్ ఫ్లోరింగ్ కూడా కంప్లీట్గా సైడ్ ఎలివేషన్ అయినా ఫ్లోరింగ్ అయినా కంప్లీట్గా వైట్ మార్బుల్ తోటి తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఎలివేషన్కి మీకు గ్లాస్ అయితే తీసుకున్నారండి మంచిగా. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా వైట్ అండ్ బ్రౌన్ కలర్లో మంచి వుడీ లుక్తో చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ కారిడార్ స్పేస్ నుండి మీకు వన్ సైడ్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీలో కూడా మీకు కంప్లీట్గా వైట్ మార్బులే తీసుకున్నారు. అండ్ అక్కడ కార్నర్కి వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ కూడా మీకు నార్త్ ఫేసింగ్లోనే ఉంటుంది. ఒకసారి ఈ ఎంట్రన్స్ ఎలివేషన్ చూడండి, చుట్టూ కూడా టైల్ డిజైన్ తోటి అయితే చాలా బాగా తీసుకున్నారు విత్ గోల్డెన్ బార్డర్స్. అండ్ ఇది కూడా డోర్ కూడా చాలా వైడ్గా తీసుకున్నారు. అండ్ ఈ డోర్కి కూడా సైడ్కి అండ్ పైన కూడా మీకు విండోస్ అయితే ఇచ్చారండి. అండ్ ఈ విండోస్ కూడా ఓపెన్ అవుతాయి. సో ఈ డోర్ కూడా మంచి స్ట్రాంగ్గా అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. రండి నేను మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది చూడండి. అండ్ హాల్లో మీకు వన్ సైడ్ వచ్చేసి మీకు యూపీవీసీ స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు విత్ మస్కిటో నెట్ అండ్ వైడ్ ఐరన్ గ్రిల్తో పాటు. అండ్ మీరు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా మీకు టీవీ యూనిట్కి స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ కింద. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఈ ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడీ లుక్తో లైట్ గ్రీన్ కలర్తో చాలా బాగా డిజైన్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా తీసుకున్నారు. అండ్ హాల్లో మీకు ఇంకో సైడ్ కూడా ఈస్ట్ సైడ్ అయితే డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. పూజా రూమ్కి కూడా డోర్ మంచి వైడ్గానే అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ డోర్కి కూడా మీకు దేవుడి ఫోటో డిజైన్తో చాలా బాగా తీసుకున్నారు పోస్టర్ అయితే. చూడండి పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ మీకు అక్కడ మార్బుల్స్ కూడా ప్రొవైడ్ చేశారు, మంచి వైట్ గ్రానైట్ మార్బుల్స్. అండ్ చుట్టూ టైల్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. అండ్ వన్ సైడ్ మీకు స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ అయితే మంచి స్పేషియస్గా తీసుకున్నారు. అండ్ కిచెన్లో మీకు ప్లాట్ఫామ్ చూసుకుంటే మీకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. అండ్ కంప్లీట్గా బ్లాక్ మార్బులే యూస్ చేశారు ప్లాట్ఫామ్ పరంగా. అండ్ ప్లాట్ఫామ్కి కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ కిచెన్లో మీకు ఇక్కడ షెల్ఫ్ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి. చుట్టూ కూడా షెల్ఫ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు టైల్ ఎలివేషన్ కూడా క్రీమ్ కలర్ టైల్స్తో చాలా బాగా ఇచ్చారు. అండ్ సింక్ దగ్గర చూసుకుంటే ఇక్కడ మీకు స్టీల్ సింక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దానికి కూడా మీకు 360 డిగ్రీ రొటేటబుల్ ట్యాప్స్ అయితే ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. అండ్ లో రూఫ్ కూడా ఇచ్చారు మీకు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఈస్ట్ సైడ్ కూడా ఇంకో డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను మీకు స్టార్టింగ్లో బాల్కనీ చూపించాను కదా, ఆ బాల్కనీకి ఈ ఈస్ట్ సైడ్ డోర్ అయితే ఇచ్చారండి. చూడండి, బాల్కనీలో మీకు వన్ సైడ్ యూటిలిటీ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్కి కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి మీకు ఎక్స్ట్రా యూటిలిటీ స్పేస్. ఈ యూటిలిటీ స్పేస్కి కూడా పైన మీకు ఎక్స్ట్రా లో రూఫ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ అండి. చూడండి, డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వన్ సైడ్ మీకు డైనింగ్ స్పేస్లో షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అదర్ సైడ్ చూసుకుంటే మీకు మంచి యూపీవీసీ స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు విత్ మస్కిటో నెట్. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ ప్రొవిజన్ దగ్గర కూడా మీకు కంప్లీట్గా టైల్ ఎలివేషన్ అయితే ఇచ్చారండి విత్ గోల్డెన్ బార్డర్స్. ఈ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచిగా లైట్ కలర్స్తో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా సెట్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మంచి వైడ్ యూపీవీసీ విండోని అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కొరకు విత్ మస్కిటో నెట్ అండ్ వైడ్ ఐరన్ గ్రిల్.
అండ్ ఇది వచ్చేసి మీకు అల్మారా, వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అండి. ఇక్కడ కూడా మీకు ఈ స్పేస్ చాలా వైడ్గా తీసుకున్నారు విత్ లో రూఫ్. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా గుడి లుక్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ రూమ్కి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అండి. చూడండి ఈ కామన్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా అయితే ఉంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్. చూడండి ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మంచి వెంటిలేషన్ కూడా ఉందండి. మీకు వెంటిలేషన్ కొరకు మంచి యూపీవీసీ స్లైడింగ్ విండో విత్ మస్కిటో నెట్ అండ్ వైడ్ ఐరన్ గ్రిల్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అండి విత్ లో రూఫ్. లో రూఫ్తో పాటు మీకు అక్కడ ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా లైట్ కలర్స్తో చాలా బాగా లుక్ ఇస్తుంది కదా. ఎల్ఈడి లైట్స్ చాలా బాగుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి వరకు రీచ్ అవుతుంది అండ్ మరి వాళ్ళకు హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసారు కదండి ఈ G+1 హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఈ హౌస్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 కార్స్ పార్క్ చేసుకునే స్పేస్తో పాటు మంచి స్పేషియస్గా 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 30 feet ఆఫ్ వైడ్ రోడ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ హౌస్లో మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మంచి స్పేషియస్గా 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హౌస్కి చుట్టూ కూడా సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు చెంగిచెర్లలో అయితే అవైలబుల్ ఉంటుందండి. మెయిన్ రోడ్కి 100 meters ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అయితే మీకు సేల్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఈ హౌస్ నుంచి మీకు 5 minutes డ్రైవ్ ఫ్రమ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అండ్ 3 minutes డ్రైవ్ ఫ్రమ్ వరంగల్ హైవే అండ్ 10 minutes డ్రైవ్ ఫ్రమ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ అండి. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,50 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.